పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటికన్నా కానీ ఆయన సినిమా వెనకలో పనిచేస్తున్నటువంటి లైట్ మెన్స్, కెమెరామ్యాన్స్, లేకపోతే డైరెక్టర్లు వీళ్ళ భవిష్యత్తు గుర్తొచ్చింది పవన్ కళ్యాణ్ గారికి. ఇదే పాలిటిక్స్ ని సినిమాని కలిపి పవన్ కళ్యాణ్ గారు చేసినప్పుడు హంగామా ఏదైతే ఉందో అప్పుడు గుర్తుకు రాలి ఆయనకి. వెనుకున్న లైట్ మెన్స్, కెమెరామ్యాన్స్, లేకపోతే డైరెక్టర్ వీళ్ళెవరు. ఈ రోజు గుర్తొచ్చింది దేనికి ఐదంటే పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్ గా ఇబ్బంది పడతా ఉన్నాడు. దేనికి ఇబ్బంది అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా క్రేజ్ తగ్గితే పూర్తిగా పొలిటికల్ గా ఇబ్బంది పడతాడు, పొలిటికల్ క్రేజ్ తగ్గిద్దని ఆయన ఆలోచిస్తున్నాడు. ఇది నేను చెప్పట్లా, స్వయంగా నాదెండ్ల మనోహర్ గారు మొన్న హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు అనాలా లేకపోతే టెలికాన్ఫరెన్స్ మంత్రుల హోదాలో ప్రజాప్రతినిధులుగా ప్రజలకు సేవ చేయకుండా టికెట్లు అమ్మే ప్రక్రియ, ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో టెలికాన్ఫరెన్స్ లో నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు, ఇక్కడ సినిమా క్రేజ్ తగ్గితే పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది, మన వాళ్ళందరూ వెళ్ళి సినిమా చూసేయండి, అవసరమైతే ఇంటింటి టికెట్లు పంపిణీ చేసి అందరిని పంపించేసేయండి అని చెప్పి టెలికాన్ఫరెన్స్ మంత్రి హోదాలో ఆయన పెట్టాడు. ఇప్పుడు ఈ సినిమా క్రేజ్ తగ్గేలేకి పవన్ కళ్యాణ్ గారికి పాలిటిక్స్ వేరు, సినిమా వేరు అని కనిపిస్తా ఉంది. అందులో భాగంగా బాయ్కాట్ చేయొద్దు, లేకపోతే సోషల్ మీడియా యూట్యూబర్స్ కానీ, లేకపోతే నెగిటివ్ రివ్యూస్ రాసేవాళ్ళు కానీ, లేకపోతే ఇంకొకరు కానీ. సార్ కొమ్మినేని గారు సినిమా బాగుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్వరూ ఏమీ చేయలేరు. కరెక్ట్. పవన్ కళ్యాణ్ గారికి బాయ్కాట్ పుష్ప అన్న రోజు పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి బాయ్కాట్ చేయొద్దని చెప్పాల. కాంతారా బాయ్కాట్ అన్నప్పుడు ఎందుకు చెప్పారు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు అవసరమైనప్పుడు ఆయన వివిధ విధానాలు మార్చుకునే విధానంలో ఇది కూడా ఒకటి.